నేను 2000లో డాలస్కి వచ్చానండి. అప్పుడు పేరెంటాలు ఉండేవి, కానీ తక్కువ మంది చేసుకునేవాళ్ళు. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ చాలా వెరైటీస్ కనిపిస్తున్నాయి. అమ్మవారి రూపురేఖలు చాలా బాగున్నాయి. ఎక్కువ మంది తాముళ్ళలు ఇవ్వడము, అంత పద్ధతులు చాలా బాగా ఫాలో అవుతున్నారు. అలంకరణ కానీ టెంపుల్కి ఏమీ తగ్గిపోకుండా చేస్తున్నారు ఇప్పుడు అందరి ఇళ్ళలో కూడా. శ్రావణ మాసం అని అంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ ఆల్వేస్ ఇస్ దే. ఇండియాలోని ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు కానీ అత్తగారు కానీ జస్ట్ కలసం పెట్టుకుని పూజ చేసుకోవడం అమ్మవారికి అన్నదే మా ఇంట్లో ఆనవాయితీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక ఫెస్టివ్ వైబ్స్ దీనికి శ్రావణ మాసం అమ్మవారి పూజకి తీసుకుని వచ్చారు. అండ్ హ్యాపీ టు సీ దట్. యాక్చువల్గా 30 years బ్యాక్ నేను యూఎస్ వచ్చినప్పుడు కూడా అసలు డెకరేషన్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ అసలు ముందు తెలుగు వాళ్లే ఇంతగా లేని టైమ్స్ అవి. నేను మీ సౌజన్య, దేశీ డెకోరేటివ్ పార్టీ. వరలక్ష్మి రథం వస్తుంది కదా, వరలక్ష్మి రథానికి డిఫరెంట్ సెటప్స్ మేము రెడీ చేస్తున్నాము. సో ఇది వచ్చి ఎల్లో అండ్ వైట్ అండ్ మనం ట్రెడిషనల్ అంటేనే ఎల్లో వైట్ గ్రీన్ కదా. సో ఈ ట్రెడిషనల్ అంతా పైన వచ్చి ప్యాడీ తోరని పెట్టి సైన్ అంతా లక్ష్మి పెట్టి రెడీ చేస్తాం. సో అమ్మవారు కూడా రెడీ అవుతున్నారు. బ్యాక్గ్రౌండ్ లో అమ్మవారు ఎంత బాగుందో కదా. సో ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ కావాలి అని అనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి, మా ఛానల్లో చూడొచ్చు. ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ మీరు ఇదివరకు చూసుంటారు, బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అసలు ఇందులో వాడిన మెటీరియల్ కూడా చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఆ ఫీల్, కలర్, టెక్స్చర్, ఈవెన్ కలర్స్ చూస్తే చాలాసార్లు ఎలా ఉంటాయంటే మనకి చేతికి అంటేసుకుంటూ ఉంటాయి. దిస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇవి మళ్ళీ మొగ్గలు, యూ హ్యావ్ దట్ మొక్కలు ఫీలింగ్ వస్తుంది అన్నమాట పట్టుకొని చూస్తుంటే. ఎంత డెలికేట్గా ఉన్నాయి, ఎంత బాగున్నాయి డిజైన్. ఒక్క దాంట్లోంచి ఒకటికి వెళ్ళడం అనేది, అండ్ అందులో ఇక్కడ మళ్ళీ డబుల్ కాంబినేషన్, కలర్ కాంబినేషన్ యాజ్ సచ్, లైక్ వైట్ అండ్ క్రీమ్ అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్. దాంతో పాటు ఈ హ్యాంగింగ్స్, అందులో మధ్యలో యాడ్ చేసిన చిలకలు. దట్స్ ద బ్యూటీ. ఒక్కొక్కటి ఆ డీటెయిలింగ్ ఇట్ విల్ ఎలివేట్ ద ఎంటైర్ డెకర్ అని అనిపిస్తుంది. ఈ డెకరేషన్ అయితే మనకి చాలా ట్రెడిషనల్ గా టెంపుల్ వైబ్స్ ఇస్తుంది కదా. పండుగలకి వాటికి ప్రత్యేకంగా ద్వారాలు కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రత్యేకంగా మామిడి తోరణాలతో కడతాం కదా, ఆల్మోస్ట్ ఆ లుక్ వస్తుంది ఇది. ఈ యొక్క తోరణం మొత్తం డోర్ కి ఎలివేషన్ చెప్పొచ్చు. మనం అటుపక్క వెళ్ళి మరింత చూద్దాం. ఇవి చూస్తున్నారు కదా, ఇవి కూడా మనం ఇందాక చూసాం కదా మల్లె మొక్కల స్టైల్లో ఉందన్నమాట. ఇది కంప్లీట్లీ ఈకో ఫ్రెండ్లీ. అలాగే దీని డిజైన్ చూడండి. సామాన్యంగా మనకి వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఈజీగా దొరుకుతుంది. ఇది ఒక నేచురల్ లుక్ ఇస్తోంది. వైట్ మొగ్గలు నిజంగానే మనం తెచ్చి పెడితే ఇలాంటి కలరే అని అనిపిస్తుంది. అన్నిట్లోకి మీరు మిస్ అవ్వకుండా చూడాల్సింది ఇదిగో ఈ క్యూట్ క్యూట్ చిలకలు చక్కగా వచ్చి మన దగ్గర పందిరి మీద కూర్చున్నట్టుగా ఉన్నాయి కదా. ఇలాంటి సిమిలర్ డెకరేషన్స్ మీరు ప్లాస్టిక్ ఉపయోగించి చేయడం చూస్తుంటారు, బట్ ఇలా నేను చెప్పాను కదా ఇది ఎంటైర్లీ డిఫరెంట్, యునిక్ అని. దిస్ ఇస్ మేడ్ అవుట్ ఆఫ్ హ్యాండ్ మేడ్ మెటీరియల్, ఈకో ఫ్రెండ్లీ, కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ అండ్ డాలస్ లో ఇక్కడే తయారు చేశారు. ఇంత బ్యూటిఫుల్ డెకోర్ చేసిన వారు సౌజన్య గారు, ఆవిడ మనతో ఉన్నారు. సౌజన్య గారు, ఇది ఏ మెటీరియల్ యూజ్ చేశారు మీరు? ఇదంతా కూడా సోలావుడ్ మెటీరియల్. సోలావుడ్ వచ్చి ప్లాంట్ బేస్ కదా. సో దాని నుంచి మనకి ఫ్లవర్స్ వస్తాయి, రోజెస్ తయారు చేయవచ్చు, సినియాస్ ఫ్లవర్స్, చామంతి పువ్వు, అలా డిఫరెంట్ ఫ్లవర్స్ని తయారు చేసి వాటిని ఈవెంట్ కట్గా డై చేసి వాటిని ఇలా రెడీ చేస్తాం. సో అందులో రోల్స్లో వచ్చిన వాటిని, ఆ రోల్స్ ఏమో లిల్లీస్, మల్లె పువ్వులు కింద తయారు చేసి ఆ డార్లాండ్స్ని రెడీ చేస్తాం. సో ఈ డార్లాండ్స్ అన్నీ కూడా మొత్తం ఎకో ఫ్రెండ్లీ, సో హ్యాండ్ మేడ్. సో ఎవ్రీథింగ్ వీ విల్ టేక్ కేర్ హియర్ ఫర్ ఎవ్రీ ఈవెంట్. వెడ్డింగ్స్ అవ్వండి, ఎనీ పూజ డెకర్, వాళ్ళ శారీ పిక్చర్ పంపిస్తే మేము మొత్తం డిజైన్ చేసి వాళ్ళకి ఏ కలర్ బాగుంటుంది, వాళ్ళ ఫొటోస్ ఎలా బాగా వస్తాయి అన్ని డిజైన్ చేసి పంపిస్తాం. పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది, శ్రావణ మాసం వచ్చేస్తుంది. మనందరి హడావడి మామూలుగా ఉంటుందా? చక్కగా అమ్మవారిని తెచ్చుకోవడం, అలంకరించుకోవడం, బ్యాక్ డ్రాప్స్ తో సహా అన్ని అరేంజ్ చేసుకోవడం ఒకటనేంటి, వన్ ఆఫ్టర్ ద అదర్ మన ఇంట్లో హడావడి నార్మల్ గా ఉండదండి. మన అమెరికాలో అందరం కలిసి ఎంతో శ్రద్ధగా, చక్కగా, అందంగా, ఆనందంగా ప్రతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటాం.
ఒకప్పుడు అంటే ఏదో ఉన్న వాటితో సర్దుకుని ఎంత వస్తే అంత పండగ చేసేసుకునేవాడు. పండగ వచ్చిందా వెళ్ళిపోయిందా అనేటట్టు ఉండేది. బట్ ఇప్పుడు పండగ వస్తోందంటేనే హడావుడి స్టార్ట్ అయిపోతుంది కదా. చూస్తున్నారు కదా నా వెనకాల అందరం కలిసి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీ ఇంట్లో కూడా హడావుడి ఇలాగే ఉంటుంది. మీరు ఇంతే అందంగా డెకరేషన్స్ చేసుకున్నారు కదా. మీ ఇంట్లో మీరు అందంగా అలంకరించుకున్న అమ్మవారిని మాకు చూపించాలనుకుంటున్నారా? మీ ఇంటి ఆహ్వానం మాకు అందించాలనుకుంటున్నారా? మా సురభి లక్ష్మిలు మీ ఇంటికి వస్తారు తాంబూలం తీసుకోవడానికి, తాంబూలం ఇవ్వడానికి.